నమస్తే, లెర్న్ విత్ లక్ష్మికి స్వాగతం. ఈరోజు రెసిపీ టమాటా దోశ విత్ మిక్స్ వెజ్ భర్తా. ఈ వింటర్ సీజన్లో చాలా వెజిటబుల్స్ వస్తాయి కదా, వాటన్నిటితో కలిపి ఒక మంచి కూర చేసుకొని టమాటా దోశతో తిందాం. ముందుగా 400 గ్రాముల బియ్యాన్ని తీసుకొని శుభ్రంగా కడిగి రాత్రంతా నానబెట్టుకోవాలి. పొద్దున్నే ఈ నీటిని వేరు చేసి ఉంచుకొని దీంట్లో అలోవెరా జెల్ కలుపుకొని ఫేస్కి రాసుకుంటే ఫేస్ కూడా చాలా షైనింగ్గా అవుతుంది. ఓకే, ఇప్పుడు 250 గ్రాముల టమాటాలు, ఒక ఉల్లిపాయ, వెల్లుల్లి రెబ్బలు 8, పచ్చిమిరపకాయలు ఈ విధంగా కట్ చేసి పెట్టుకోవాలి. ఒక మిక్సీ జార్ తీసుకొని 1.5 టేబుల్ స్పూన్ జీలకర్ర, ఎండుమిరపకాయలు, పచ్చిమిరపకాయలు, వెల్లుల్లి, ఉల్లి, ఉప్పు, నానబెట్టుకున్న బియ్యం వేసి మెత్తగా పేస్ట్ చేసుకోవాలి. అవసరం అనుకుంటే కొద్దిగా నీటిని యాడ్ చేయాలి. ఇప్పుడు దీన్ని ఒక బౌల్లోకి తీసుకోవాలి. ఇప్పుడు ఇదే మిక్సీ జార్లో టమాటాలు కూడా వేసి పేస్ట్ చేయాలి. ఇప్పుడు టమాటాల్లో గింజ తక్కువ ఉంటుంది కాబట్టి వడగట్టక్కర్లేదు, లేకపోతే కనుక కొద్దిగా వడగట్టుకుంటే పిక్ అనేది పోతుంది. ఈ రెండింటిని బాగా కలుపుకోవాలి. అంతే, దోశ బ్యాటర్ రెడీ అయిపోయింది. పుల్లగా కావాలి అనుకుంటే కొంచెం టమాటాలు ఎక్కువ వేసుకోవచ్చు, అప్పుడు దోశ కొద్దిగా చిరుగుతుంది. లేదు అనుకుంటే కొద్దిగా తక్కువ టమాటాలు వేసుకుంటే దోశ చాలా పర్ఫెక్ట్గా వస్తుంది. ఇప్పుడు మిక్స్ వెజ్ భర్తా ఎలా చేయాలో చూద్దాం. దీనికోసం ఉల్లిపాయలు 2, సన్నగా తరిగిన బీన్స్ 1/2 కప్, పచ్చిమిరపకాయలు, వెల్లుల్లి రెబ్బలు 9, బాగా ఫైన్గా కట్ చేసిన క్యారెట్ 1/2 కప్, పచ్చి బఠానీలు 1/2 కప్, తురుమున క్యాలీఫ్లవర్ 1 కప్ తీసుకోవాలి. ఇంకా కూరలు వేస్తాము, అవి తర్వాత చూద్దాం. ముందుగా కూర ఎలా చేయాలో చూద్దాం. స్వీట్ కార్న్ కూడా 1 కప్ తీసుకొని బరకగా గ్రైండ్ చేసుకోవాలి, వాటర్ లేకుండా. ఇప్పుడు ఒక కడాయి వేడి చేసుకొని కొద్దిగా ఆయిల్, కొద్దిగా బటర్ యాడ్ చేసుకోవాలి. బటర్ యాడ్ చేయడం వల్ల ఈ భర్తాకి చాలా మంచి టేస్ట్ వస్తుంది. ఇందులో వెల్లుల్లి రెబ్బలు, పచ్చిమిరపకాయ వేసి 2 నిమిషాలు వేయించుకోవాలి. తర్వాత ఉల్లిపాయలు, ఉప్పు వేసి ఒక 5 నిమిషాలు ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయ ఎర్రగా ఏగాల్సిన అవసరం లేదు, ట్రాన్స్లూంట్గా అయితే సరిపోతుంది. ఇప్పుడు కట్ చేసుకున్న కూరలన్నీ వేసి మూత పెట్టి 10 నుంచి 15 నిమిషాలు కుక్ చేసుకోవాలి. ఎంత కలర్ఫుల్గా ఉందో చూసారా, చాలా బాగుంది కదా. మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి. ఈ విధంగా సగం కుక్ అయిన తర్వాత ఇందులో కారం, పసుపు, ధనియా పొడి, ఇంకా క్రష్ చేసుకొని కొద్దిగా కసూరి మేతి వేసుకోవాలి. బాగా కలిపి ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న స్వీట్ కార్న్ పేస్ట్ వేసి కలిపి స్వీట్ కార్న్ అడుగు అంటనంత వరకు కూడా వేయించాలి. తర్వాత పాలకూర 1.5 కప్పులు, క్యాప్సికమ్ 1/2 కప్, క్యాబేజ్ 1/2 కప్, పన్నీర్ 1/2 కప్ తీసుకోవాలి. పాలకూర కొద్ది పెద్ద ముక్కలైనా పర్వాలేదు. క్యాప్సికమ్ ఇంకా క్యాబేజ్ చిన్న చిన్న ముక్కలుగా చేసుకోవాలి. ఈ విధంగా స్వీట్ కార్న్ అడుగంటడం ఆగిపోయిన తర్వాత పన్నీర్ తప్ప మిగిలిన కూరలు వేసుకోవాలి. ఒకవేళ మనకి స్వీట్ కార్న్ దొరకనప్పుడు నార్మల్ కార్న్తో కూడా ఈ విధంగా చేసుకోవచ్చు. కూరలన్నీ కలిసే విధంగా బాగా కలుపుకోవాలి. ఈ కూర ఎంతో హెల్తీగా ఉంటుందండి, అన్ని కూరలు ఇందులో ఉన్నాయి కాబట్టి పిల్లలకి అందరికీ బాగా నచ్చుతుంది. వారంకి ఒకసారైనా చేసి పెట్టండి. ఇది దోశతోనే కాదు, రోటీ, పూరి దేంతో అయినా బాగుంటుంది. ఇందులో ఒక 1/2 కప్పు నీళ్లు వేసి కలిపి మూత పెట్టి బాగా ఉడికినంత వరకు ఉడికించుకోవాలి. మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి.
కూరంతా దగ్గరగా అయినంత వరకు, మెత్తగా ఉడికినంత వరకు ఈ విధంగా ఉడికించుకోవాలి. ఇందులో గరం మసాలా, పన్నీర్ వేసి బాగా కలుపుకొని మరొక 5 నిమిషాలు ఉడికించుకోవాలి. కూరలో వాటర్ ఎక్కువ ఉంటే కనుక కూరని కొద్దిసేపు హైలో పెట్టి కలుపుతూ దగ్గరగా చేసుకోవాలి. లాస్ట్లో కొత్తిమీర వేసుకొని కూర సర్వ్ చేసుకోవచ్చు. పూరీతో చాలా బాగుంటుందండి. ఈ దోశతో కూడా బాగుంటుంది. తవా వేడి చేసి మీడియం హాట్గా ఉండేటప్పుడు ఈ దోశ బ్యాటర్ వేసి ఇలా చూపించిన విధంగా ఆయిల్ వేసి 2 వైపులా కాల్చుకోవాలి. అంతే, ఎంతో టేస్టీగా ఉండే టమాటా దోశ తినడానికి రెడీ. పొద్దునే కూడా ఈ దోశలు తినొచ్చు, చాలా బాగుంటాయి. ఇప్పుడు ముందుగా చూపించిన ఈ భర్తాని ఈ విధంగా స్టఫ్ చేసి సర్వ్ చేసుకోవడం. మీ అందరూ తప్పకుండా ట్రై చేయండి. ఎలా వచ్చిందో నాకు కమెంట్ చేసి చెప్పండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.